సింగర్ మాలిక్ తేజ్ వ్యవహారంలో ఈరోజు హైకోర్టు కీలకమైనటువంటి ఓ నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇంతకుముందే ఆదేశాలు ఇచ్చింది. మనతో న్యాయవాది ఉన్నారు. ఈరోజు ప్రొసీడింగ్స్ ఎలా సాగాయి, వాదనలు ఎలా సాగాయి, కోర్టు ఏమైనా డైరెక్షన్ ఇచ్చింది? యాక్చువల్ నిన్న జరిగిందండి. ఇది ఆర్గ్యుమెంట్స్ నిన్న జరిగింది. జగిత్యాల పోలీసు వాళ్ళు అపోజ్ చేశారు, పీపీ ప్రాసిక్యూషన్ వాళ్ళు అపోజ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగలేదు కాబట్టి ఆమె బెయిల్ మాలిక్ తేజకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు బెయిల్ని అపోజ్ చేయడం జరిగింది. ఇంకోటి మా తరపున మేము ఆర్గ్యుమెంట్ ఏం చేశామంటే హైకోర్టులో మౌనిక అనే అమ్మాయి ప్రీవియస్ అంటే ఇదే లాస్ట్ మంత్లోనే మేడిపల్లి పిఎస్లో మాలిక్ తేజ నాకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు అడగడానికి వెళ్తుంటే నన్ను పెళ్లి చేసుకోకుండా చేస్తా అని చెప్పి నన్ను తిడుతున్నాడు అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేయడం, హైకోర్టు కూడా అందులో బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం చెప్పారా చెప్పలేదా మాకు తెలియదు. మళ్ళీ జగిత్యాల పిఎస్కి వెళ్ళి అదే మాలిక్ తేజ నన్ను రేప్ చేశాడు 3 సంవత్సరాల క్రితం, మళ్ళీ ఈ మధ్యలో నన్ను రేప్ చేశాడు అని చెప్పి మళ్ళీ ఒక కంప్లైంట్ అక్కడ ఇవ్వడం జరిగింది. జగిత్యాల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారికి నేను మనవి చేస్తున్నా, ఈ అమ్మాయి మెడిపల్ పిఎస్లో డబ్బులు రావాలని ఎట్లా కంప్లైంట్ ఇస్తుంది, మీ దగ్గరకు వచ్చి రేప్ చేసిన ఎట్లా ఇస్తుంది, 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల క్రితం రేపు, తర్వాత మళ్ళీ రేపు, అంటే ఇప్పుడు మళ్ళీ 1 మంత్ బ్యాక్ రేప్ చేసిన మళ్ళీ చెప్తుంది. అక్కడ డబ్బుల కోసం నిజంగా కంప్లైంట్ ఇచ్చిందా అనే కోణంలోనే కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగినవి. జడ్జి గారు మా ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేస్తూ 25,000 2 షూరిటీస్ ఇస్తూ ఎస్హెచ్ఆర్ గారి సమక్షంలో సబ్మిట్ చేసి. ఇట్లాంటి సందర్భాల్లో బెయిల్ ఇంత తొందరగా రావడం అనేది చాలా అరుదైన సందర్భం. సో ఈ కేసులో ఎవిడెన్స్ లేదనుకోవడంతో మాలిక్ తేజకు ఈ బెయిల్ వచ్చింది అనుకోవచ్చు. యాక్చువల్ ఇక్కడ మాలిక్ తేజ కూడా బుగ్గారం పోలీస్ స్టేషన్లో అంటే జగిత్యాల జిల్లాకు సంబంధించి వీళ్ళ మండల పరిధిలో ఉన్న బుగ్గారం పోలీస్ స్టేషన్లో మౌనిక గారి మీద, మౌనిక నన్ను శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతుంది, నన్ను డిఫేమ్ చేస్తున్నది, చాలామందికి ఫోన్లు చేసి నా గురించి చెడుగా మాట్లాడుతుందని చెప్పి ఆమె వల్ల నేను హాస్పిటలైజ్ అయినాను అని మెడికల్ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశారు. ఇప్పటివరకు బుగ్గారం ఎస్ఐ గారు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. దాని మీద మేము ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ మూవ్ కూడా చేయడం జరిగింది. 100% ఎస్ఐ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కన్సర్న్ హైకోర్టు కూడా బుగ్గారం ఎస్ఐకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 17th రోజు హైకోర్టు రిపోర్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఈ మాలిక్ తేజ విషయంలోనే అమ్మాయి ఇట్లా చేస్తుందా, వేరే పర్సన్స్ కూడా ఇలా చేస్తుందా? అది మాకు తెలియదు అండి. ఇప్పుడు మాలిక్ తేజ హ్యాజ్ నా క్లయింట్గా మాలిక్ తేజని నేను అంటే నిజంగా ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత ఆయన తరపున ఎవిడెన్స్ ఆయనకు బలంగా ఉంది, సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. అమ్మాయి నిజంగా ఆయన మాలిక్ తేజని నిజంగా రేప్ చేసిండు అనుకుంటే మేడిపల్లి పిఎస్లో రేప్ చేసిన ఇవ్వచ్చు కదా, ముందే ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు కదా. ఇక్కడ డబ్బులు కావాలని ఇస్తుంది, జగిత్యాలకు వెళ్ళిన తర్వాత రేప్ చేయాలని ఇస్తుంది, రేప్ చేసాడని ఇస్తుంది. ఈ 2 పాయింట్ మీద మేము ఫైట్ చేశాము. ట్రయల్లో కూడా ఇదే ఫైట్ చేస్తాము. అంటే అబ్బాయిలకు కూడా చట్టాలు ఉన్నవి, అబ్బాయిలకు కూడా లా ఉంది, అబ్బాయిలను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనడానికి కూడా ఈ జడ్జిమెంట్ నిదర్శనంగా నిలుస్తుంది. చాలామంది అమ్మాయిలు ఏవైతే మీరు అన్న చట్టంలో కొన్ని లూప్ హోల్స్ని పట్టుకొని దాని ద్వారా ఏదో రకంగా అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో 3 కేసులు, ఇప్పుడు మాలిక్ తేజ మీద జరుగుతున్నటువంటి కేసు. ఎందుకు అమ్మాయిలను చట్టాన్ని పట్టుకొని ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు? అంటే ఇక్కడ అంటే అరెస్ట్ కాగానే జడ్జిమెంట్ వస్తుందని అనుకుంటారు చాలామంది అమ్మాయిలు. పోలీసు వాళ్ళకు కూడా రాసిచ్చిన కంప్లైంట్లోనే సెక్షన్ పెట్టాలని లేదు, రేప్ చేసిందంటే 376 పెట్టాలని లేదు, రేప్ చేసిందంటే 64A బిఎన్ఎస్ సెక్షన్ పెట్టాలని లేదు. ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజంగా మాలిక్ తేజ రేప్ చేశాడా, చీటింగ్ చేశాడా, అమ్మాయిని వేధించాడా, సాక్షులు ఎవరు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు స్టూడియోలో ఎవరు ఉన్నారు, ఊర్లో ఎవరు ఉన్నారు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి 14 days టైం ఉంటుంది. నిజంగా మాలిక్ తేజ రేప్ చేసిండని ఆయన దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు 100% అరెస్ట్ చేశారంటే ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉంటుంది. కానీ ఇక్కడ ఆధారాలు అనేవి కనబడతలేదు, సాక్ష్యాలు లేవు, ఐ విట్నెస్ లేదు, అట్లీస్ట్ ఇయర్స్ ఎవిడెన్స్ కూడా లేదు ప్రజెంట్. లేనప్పుడు మాలిక్ తేజకి ఎలా అంటే చట్టం హెల్ప్ చేస్తుంది తనకి. అడ్వకేట్స్గా మాకు కూడా ఆ ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్ని మేము కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేసింది కాబట్టి తన ఫేవర్గా ఆర్డర్ ఇవ్వాలి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాకు కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది. ఈ కేసులో తమకు టెంపరీ బెయిల్ లభించింది. అందుకే బాధితురాల నుంచి ఎలాంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి మాకు ఈ బెయిల్ లభించిందంటూ కూడా మాలిక్ తేజ చెప్తా ఉన్నారు, న్యాయవాది చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, సీ న్యూస్.